అమరావతిని చూడటానికి నేను రేపల్ల నుండి వచ్చి ఇటు చూసి వెళ్దామని అటు చూసిన తర్వాత ఇటు ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఇది అందరికీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రాకపోకలకి. అప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకని ఇటు నుంచి మళ్ళీ అటు రాజధాని ఇటు వెళ్దామని బయలుదేరా. ఇప్పుడు చల్లమాపటేల చాలా ప్రతిఫలం వాళ్ళది, రైతుల కష్టం ఫలించింది. బ్రహ్మాండంగా ఉంది. కేంద్ర సహకారం చాలా బాగుంది. మోడీ గారిది, ప్రధానమంత్రి మోడీ గారిది చాలా బాగుంది. వాళ్ళ యొక్క ఆర్థిక సహాయం బాగుంది మన రాష్ట్రానికి. కాబట్టి ఇది ఒక సంవత్సరం లోపు కంప్లీట్ అవుద్దని అందరూ ఆశిస్తున్నారు. ఏమీ మావిగన్ను లేదు, ఏమీ లేదు. అందరికీ రాజధాని అమరావతి మీద ఉంది. రాష్ట్రం అందరికీ, అమరావతి వాసిగా అందరికీ దీని మీద చాలా అందరూ మాకు హ్యాపీగా ఉందండి. మాకు హ్యాపీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2029లో వస్తే మళ్ళీ 19% అమరావతి రాజధాని పూర్తి అయిపోయింది. అందుట్లో మాకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మాకు ఎమ్మెల్యే నారా లోకేష్ బాబు గారు అసలుకి అభివృద్ధి అంటే లోకేష్ బాబు అంటే అభివృద్ధి అండి. మావిగాన అంటే ఎక్కడికి వెళ్ళాలి మేము? ఏ ఊరు వెళ్ళాలి? మావిగాన అంటే ఎక్కడికి వెళ్ళాలి మేము? అమరావతి అంటే ఒక రాజధాని అండి. బాగా ఇక్కడ త్వరగా ఈ బ్రిడ్జి ఇంత త్వరగా పూర్తి అనుకోలేదు. ఏదో 2-3 సంవత్సరాలు పడుతుంది అనుకున్నాం. 6 నెలల్లో పూర్తి చేశారండి. ఈ బ్రిడ్జిని 6 నెలల్లో పూర్తి చేశారు. అంతే. అంత ఆనందంగా అంటే చంద్రబాబు అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు తర్వాతే, ఎవరైనా సరే చంద్రబాబు తర్వాతే. బిల్ గేట్స్ లాంటి వాళ్ళు చంద్రబాబుని ఒప్పుకున్నారు. చంద్రబాబు ఉంటే అభివృద్ధి. అది చేతగానితనం అండి. అది వాళ్ళు చేతగాక ఏదో మాట్లాడతారు. చేతైన వాళ్ళు ఎవడు అటు మాట్లాడు. దాని గురించి తెలిసినోడు, అభివృద్ధి గురించి తెలిసినోడు ఎవడు మాట్లాడట. అభివృద్ధి తెలియక వాళ్ళకి చేతగాక ఏదో చెప్తున్నారు. వాళ్ళే ఒప్పుకున్నారు. మా వల్లే కాలేదు, ఎవరి వల్ల కాలేదంటే ఆయన వల్ల కానీ వీళ్ళు చేస్తున్నారు. మరి పోలవరం మా వాళ్ళు కాదు, అమ్మ అప్పుడే చెప్పాడు. పోలవరం నాకేవాళ్ళు తెలియదు దాని గురించి అన్నాడు. ఇప్పుడు ఏమైంది? అయిపోతుంది. పోలవరం అయిపోతుంది. అలాంటి అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు గారి తర్వాత ఎవరైనా సరే. చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు తాడేపల్లి అటు జగన్ ఇంటికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు ఆఫ్ చేసేవాళ్ళండి. ఎటు చూసినా 2 కిలోమీటర్లు ఆఫ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎంత నరకయాసం పడ్డారు. అక్కడ వెళ్ళే వాళ్ళు అక్కడ నరకయాసం పడ్డారు. ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. ఎవరు నాపట్లేదు. బ్రహ్మాండంగా హ్యాపీగా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఏమండి, ఆ రోజు బాబు గారి మీద నమ్మకంతో 33,000 ఎకరాలు రైతులు కన్న తల్లి ఎలాంటిదో రైతుకి భూమి అలాంటిది. అలాంటి భూమిని త్యాగం చేశారు అంటే ఒక బాబు గారి మీద నమ్మకంతో అంతమంది అన్ని 1,000 ఎకరాలు భూములు ఇచ్చారు. ఇవాళ వాళ్ళు బాబు గారిని నమ్మి ఇచ్చినందుకు ఇవాళ బాబు గారు కూడా రైతులకి న్యాయం చేశారు. రైతు కూలీలకి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా న్యాయం చేశారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి పండగ వాతావరణం వస్తుందని మేము ఆ రోజే అనుకున్నాము. కాకపోతే గతంలో మన ప్రభుత్వం రాలేదు కాబట్టి లేట్ అయ్యింది. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం ఎంతో అదృష్టం చేసుకుంది. ఈ ప్రజలు అదృష్టవంతులు, బాబు గారిని గెలిపించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంది. ఇలాంటి సీడ్ యాక్సెస్ రోడ్లు రాష్ట్రం మొత్తం కూడా వేస్తారు బాబు గారి మీద అనేది ఒక నమ్మకం ఉంది. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో నడవటానికి రోడ్డు లేదు. ఎంతోమంది యాక్సిడెంట్లు అయినాయి, ప్రాణాలు కోల్పోయినాయి. ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఊరు, ప్రతి గ్రామం కూడా రోడ్లు వేశారు. ఇవాళ ప్రజలందరూ కూడా ప్రశాంతంగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నామని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పండగ ఏంటి అలా మూర్ఖంగా వాదించే వాళ్ళకి మైండ్ పని చేయక ఏంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను ఎన్నో పథకాలు ఇచ్చాను, వాళ్ళు నన్ను ఇంత మోసం చేశారు, ఇక నా రాజకీయ జీవితం అనేది సమాధి అయిపోతుంది అని మైండ్ లేకుండా మావి గన్ను అనేది దానికి ఏమైనా వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఆ మావి గన్ను అనేది ఏంటో అర్థం చెప్తున్నారు. అసలు ఆ మావి గన్నుని వాళ్ళు నమ్మే రోజులు కాదు. బాబు గారిని ఇవాళ ప్రజలందరూ గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఇక్కడున్న రాజధాని ప్రజలకి చెప్పలేని ఆనందం. సంక్రాంతి పండగ వస్తుందా, ఇంట్లో పెళ్ళిళ్ళు అవుతాయా అన్న దానికన్నా కూడాను ఈరోజు రాజధాని భూములు ఇచ్చిన రైతులకి ఒక గర్వకారణంగా, దానికంటూ ఒక భూములు ఇచ్చినందుకు, ఒక రాజమార్గం వేసినందుకు, అమరావతిని తీర్చిదిద్దుతున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కళ్ళు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రతి ఇంట్లో పండగ చేసుకుంటున్నారు. ఈ రోడ్డుని ప్రారంభిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎప్పుడూ ఇరుకు రోడ్లుగా ఉండి ఇంత 33,000 ఎకరాలు భూమి ఇచ్చినప్పటికీ కూడా కరకట్ట అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఒక దుర్మార్గుడు వచ్చి ఉన్న మట్టిని కూడా తవ్వుకొని అమ్ముకునే పరిస్థితిలో వచ్చి రోడ్డుని డెవలప్మెంట్ చేయలేదు కదా. ఒక గమేళ తాడు కూడా తీసుకొచ్చి రోడ్డుని డెవలప్ చేయకుండా, కనీసం వెళ్ళడానికి మార్గం లేకుండా, రాజధాని అని లేకుండా, అసెంబ్లీ అని లేకుండా, ఎక్కడికి లేకుండా ఇంట్లోనే ఒక అసెంబ్లీని తయారు చేసుకొని ఇంట్లోనే ఒక ఫోటో స్టూడియో చేసుకొని ఒక సెట్ చేసుకొని చేసేవాడికి రోడ్లు వేయాలని
ఎలా తెలుస్తుంది? ప్రజల వద్దకి పాలన తీసుకొచ్చి ప్రజల శ్రేయస్సు కోరి రానున్న రోజుల్లో అభివృద్ధి కోరుకునే వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ అలాంటి వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు చూడండి రాజమార్గం, ఈ రోడ్డు ఎలా వేస్తున్నారో చూడండి. ఈ రోడ్డు కలెక్టర్లు వెళ్తారు, ఎమ్మెల్యేలు వెళ్తారు, ముఖ్యమంత్రులు వెళ్తారు, పెద్దలందరూ అక్కడ అమరావతి తీర్చిదిద్దుతున్న విధానం కూడా అక్కడ తెలుస్తుందా ఉంటుంది. ఆ రకంగా ఈరోజు అమరావతికి పుర వైభవం రావాలని కోరుచున్నాము. అలాగే నేను ఒకటే చెప్తాను, దేశానికి స్వతంత్రం తెచ్చింది బాపూజీ అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని తెచ్చింది చంద్రబాబుజీ. కాబట్టి ఈరోజు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈ రోడ్డు వేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డెవలప్మెంట్ జరగాలి అంటే అది బాబు గారు చేస్తేనే అయ్యిద్ది. అయితే మనకి ప్రతి చోట కూడా రోడ్లు ఇంత అద్భుతంగా ఉన్నాయి అంటే అది బాబు గారికి ఒక్కలకే సాధ్యం. ఈరోజు ఈ డెవలప్మెంట్ ఇలా జరుగుతుంది అంటే అది మన లోకేష్ అన్న కానీ, బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వానికి సాధ్యం అని చెప్తున్నాను. చాలా ఆనందంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైతే బాబు గారు గెలిచిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోడ్డు నిర్మాణం జరగకూడదని కొంతమంది రైతులతో కోర్టులో కేసులు వేయించిన పరిస్థితి కూడా మనం అందరం చూసాము. ఈరోజు మళ్ళీ రైతులే స్వచ్ఛందంగా వచ్చి బాబు గారిని నమ్మి బాబు గారికి మనం భూములు ఇచ్చినా మనకు అన్యాయం చేయరు, ఆయన అయితేనే అభివృద్ధి చేస్తారనే ధైర్యంతో మళ్ళీ భూములు ఇచ్చి అడిగిన వెంటనే రెండో ఫేజ్ భూములు ఇచ్చి ఈరోజు కోర్టులో కేసులు కూడా మనకు అనుకూలం, గవర్నమెంట్కి అనుకూలంగా వచ్చి ఈరోజు ఈ గుంటూరు, విజయవాడ, మంగళగిరిని కలుపుకొని అమరావతికి వెళ్ళడానికి మణిహారం లాంటి ఈ రోడ్డు నిర్మాణం చేయడానికి బాబు గారు కృషి చేయడం, ఆయన ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దీన్ని అంకితం ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందండి, చాలా ఆనందంగా ఉందండి. బాబు గారిని అయితేనే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మిస్తారని ప్రజలందరూ నమ్మారు. కాబట్టే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చి బాబు గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, మోడీ గారు అయితేనే డబుల్ ఇంజన్ సర్కారులో అయితే ఈ గవర్నమెంట్ మనకి రాజధాని నిర్మిస్తారు. అసలు రాజధాని లేని ఈ రాష్ట్రానికి అయోమయం పరిస్థితిలో ఉన్న ఈ రాష్ట్రానికి బాబు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఒక చిత్రపటంలో, ప్రపంచ చిత్రపటంలో పెట్టగలరని ప్రజలు నమ్మారు. కాబట్టి అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి లోకేష్ గారు చాలా కమిట్మెంట్తో పనిచేస్తున్నారండి. ఆయన దృష్టికి ఏది వెళ్ళినా, ఏ సమస్య వెళ్ళినా కూడా ఆయన వెంటనే అధికారుల్ని, సంబంధిత అధికారుల్ని వాళ్ళకి పంపించి ఆ సమస్యని వెంటనే పరిష్కరిస్తున్నారండి. లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడిగా, తాతకి తగ్గ మనవడిగా ఎదుగుతున్నారు. అది అందరూ చూస్తున్నారు. ఈరోజు రైజింగ్ స్టార్గా కూడా ఆయనకి బిరుదు రావడం అందరికీ సంతోషంగా ఉంది. మోర్ ఓవర్ మా ఎమ్మెల్యే గారు మాకు గర్వంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఏంటంటే మేము 5 సంవత్సరాలు నరకయాతన పడ్డాం వైసీపీ గవర్నమెంట్లో. జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అలా ఏదిచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన విజనరీ అంటే చూపిస్తున్నారు ప్రజలందరికీ. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి అందరూ కూడా ఆనందం. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? అమరావతి రాజధానికి వెళ్తానికి చిన్న రోడ్డు, ఒక కారు వెళ్తే ఒక కారు తప్పుకోదన్నాడు. జగన్మోహన్ రెడ్డి సూటిగా చెబుతున్నా, నీ ప్రభుత్వం రోడ్లు అమ్ముకున్నావు, ఇనుము అమ్ముకున్నావు, వాటిని వద్దు, అమరావతి రాజధాని ఉండాలి, రోడ్లు ఉండాలని చెప్పేసి మేము వెళ్ళి అడిగితే మా పైన కేసులు పెట్టారు, భరించాం. దాడులు చేశారు, భరించాం. తలకాయలు పగలు కొట్టారు, నాకు ఎమ్మడించారు. అయినా సరే రాజధాని కావాలి, 5 కోట్ల రాజధాని ఉండాలి, ప్రజల రాజధాని, మా లబ్ధి కోసం, మా లాభాల కోసం మేము భూములు ఇవ్వాలా, ప్రజలందరికీ ఇచ్చామని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పాం. ఆ రోజు నువ్వు చెప్పావు జగన్మోహన్ రెడ్డి గారు, నేను వచ్చినాక అందరికి రాజధాని ఉండిద్ది, చుట్టుపక్కల ప్రాంతంలో రాజధాని కావాలన్నావు. మేమందరం ప్రజలు నమ్మి భూములు ఇచ్చావు. అన్నాక నువ్వు మమ్మల్ని చెప్పులు పెట్టి కొట్టించావు. ఫేక్ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని మహిళల్ని కాళ్ళతో ఎగిరెగిరి కొట్టించావు. అయినా భరించాం. పాదయాత్ర చేస్తుంటే పాదయాత్ర చేయనీలా, మాకు రోడ్ల మీద కూర్చొని భోజనం చేసాం. రోడ్డు మీద కూర్చొని భోజనం చేస్తే అప్పుడు కూడా మీరు పోలీసు వాళ్ళు వచ్చి మీ పోలీసులు పంపించి మమ్మల్ని ఎగిరెగిరి కొట్టి లాగించిన రోజులయ్యి. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చినాక మాకు సంతోషంగా ఉంది. ఈరోజు రైతులకు ఇచ్చిన ప్లాట్లు కూడా రోడ్లు క్లియర్ అయిపోయినాయి, బ్రహ్మాండంగా రైతులు ఆనందంగా ఉన్నారు. సీడాక్స్ రోడ్డు దారి లేదన్నావా, ఈరోజు రా వెళ్ళిపో, సచివాలయానికి వెళ్తావా, హైకోర్టుకి వెళ్తావా, ఎమ్మెల్సీ బిల్డింగ్కి వెళ్తావా, రాజ్యాల పర్యటనతో జగన్మోహన్ రెడ్డికి నీ సాయం ఇస్తున్నాం. రోడ్లు చూసుకో, మీ వైసీపీ గవర్నమెంట్ నాయకులు మొత్తం కూడా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలిస్తున్నాడో, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో చూసి నేర్చుకోండి.
శ్మశానం అన్నారు ఒక మంత్రి ఎడారి అన్నాడు, ఒక మంత్రి ముప్పురు అంతా అన్నాడు. సవాలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఇది శ్మశానం కాదు, ఇది ఆ ప్రజల రాజధాని నిరూపించుకున్నాడు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు లోకేష్ బాబు గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తెచ్చి అమరావతి రాజధానిని డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నిద్రాహారం లేకుండా అహర్నిశలు కష్టపడుతున్నారు వాళ్ళు. సీఎం గారు ఈరోజు మా రైతుల తరపున అందరం కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మాది కాదు రాజధాని, ప్రజల రాజధాని. ప్రజలకు ఆయన సంపాదించుకోవడానిక, ఆయన దోచుకోవడానిక కాదుగా. ప్రజలు బాగుండాలి, కంపెనీలు రావాలి, పెట్టుబడులు రావాలి, అభివృద్ధి జరగాలి. ఇది సీఎం గారి కోరిక. ఇదే ఆయనకి మేము వెళ్ళ రుణం ఎప్పుడు తీర్చుకుంటాం తెలుగుతని ఆయనకి థ్యాంక్స్ చెప్పుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ 5.5 కోట్లు గర్వించదగ్గ విషయం ఇది. ఎందుకంటే ఒక్క ఛాన్స్ ఇస్తే 30 సంవత్సరాలు పరిపాలన చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాల ఆదాయం లూటీ చేసి మన ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా మార్చాడు. ఎందుకంటే మన ఆస్తులు తాకట్టు పెట్టి ఆయన 15 లక్షల కోట్లు దోచుకుంటే వాళ్ళ గ్యాంగ్ ఒక 15 లక్షల కోట్లు దోచుకున్నాయి. కావున ఎందుకంటే ఏదో చెప్తాడు, పోలీసు వాళ్ళని చెప్తూ సంవత్సరాలు దాటి వెళ్ళినా బట్టలు ఓడి తీసి కొడతానని చెప్పాడు. నీ బట్టలు ఎప్పుడో ఓడి తీశారు జగన్మోహన్ రెడ్డి. 2024లో బట్టలు ఓడి తీసి 156 సీట్లు అయ్యొక 22 184 సీట్లకి 11 ఒక 4 15 సీట్లు కూర్చోబెట్టారు. నిన్న అక్కడ కూర్చోబెట్టారు. నువ్వు ఎట్లాగో అభివృద్ధి చేయలేదు, చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నాడు, సంతోషపడు. నువ్వు అక్కడ ఉద్యోగాలు ఇస్తా అన్నావు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నావు. నీ వాళ్ళకి వరకే ఈ ఉద్యోగాలు ఇచ్చుకుని దొంగ చేశావు. ఇవాళ చంద్రబాబు 16,700 ఉద్యోగాలు ఇస్తే అందులో చంద్రబాబు సొంత మనిషి ఎవరైనా ఉంటే బయటపెట్టి దగ్గర దమ్ముంటే ఏమండి, జగన్మోహన్ రెడ్డి ఏ రోజుగారో దోసుకుని వచ్చే ఆదాయం అంతా దోసుకుని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నిధులన్నీ విదేశాలకు పంపించి మన అంధకార ప్రదేశ్గా చేశాడు. ఇవాళ చంద్రబాబు ఉన్నంతకాలం చంద్రబాబే కాదు, ఇవాళ ఏవో నాయకుడు లోకేష్ బాబు కూడా ఉన్నాడు, చంద్రబాబుని మించిన నాయకుడు ఉన్నాడు. మనం భయపడాల్సిన పని లేదు 5.5 కోట్ల ప్రజలందరికీ. ఇవాళ చంద్రబాబు పరిపాలన కానీ, చంద్రబాబు రాజధాని నిర్మాణం రేపు 24 నుంచి రేపు 19 నుంచి 29 నుంచి 34 వరకు కూడా చంద్రబాబు పరిపాలన ఉంటుంది. ఆ తర్వాత ఇలుగుంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాడు, రాష్ట్రపతి కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ పదవి తీసుకుంటాడు. అప్పుడు దాకా నువ్వు ఈ పిచ్చి ఆశాలు వేసావనుకో, నిన్న ఎట్లాగో 22 కేసులు ఉన్నాయి. ఇవాళ నీ అవినీతి వల్ల ఇవాళ 10,000 కేసులు వస్తాయి. నేను ఏ రూపాయి కరెక్షన్ లేకుండా చంద్రబాబు లోపలేసావు. ఇవాళ నీ మీద 15 లక్షల కోట్లు ఇవాళ ఈడీ వాళ్ళని, ఎంపోర్ట్మెంట్ డైరెక్ట్ వాళ్ళని, లిక్కర్ స్కామ్, మామూలు స్కామ్ కాదు అది, 2 లక్షల కోట్లు స్కామ్. కావున చంద్రబాబు ఉన్నంతకాలం రాజధాని అభివృద్ధే కాదు, కంపెనీలు వస్తాయి. 20 లక్షలు కాదు 50 లక్షల ఉద్యోగాలు వచ్చిన ఆశ్చర్యపడని పని లేదు. పక్క దేశాల కూడా కర్ణాటక కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ వాళ్ళు కూడా మన ఏపీకి వచ్చి ఉద్యోగాలు స్థిరపడతారని తెలియపడతారు. మీ కార్యకర్త కిలారాము పెనుమలూరు.